Hi everyone, this is Basha, Assistant Professor in Mechanical Engineering. Today we will discuss the topic is friction. Last classes we will discuss types of friction and what is the definition of the friction and applications of the friction and advantages and disadvantages of the friction we will discuss the last class. Today class we will discuss the topic is coefficient of friction. అసలు ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఫ్రిక్షన్ అంటే ఏదైనా ఒక సర్ఫేస్ మీద ఒక ఆబ్జెక్ట్ నుంచి దానికి ఆ ఆబ్జెక్ట్ని సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ పి అనేది అప్లై చేసినప్పుడు దాని యొక్క మొమెంటమ్ ఆఫ్ ది డైరెక్షన్ అనేది ఆపోజిట్గా ఉంటుంది. దానిని ఏమంటున్నాం? ఫ్రిక్షన్ అంటున్నాం. Friction may be defined as the opposite force which acts as in opposite direction of the momentum of the body. Next, what is coefficient of friction? How will define the coefficient of friction? Coefficient of friction means consider a body. This is the body, this is the surface, and this is the body. The weight W laying on the horizontal సర్ఫేసెస్. ఈ సర్ఫేస్ మీద ఒక ఆబ్జెక్ట్ నుంచి దాని ఒక వెయిట్ డబ్ల్యూ అనేది యాక్ట్ చేస్తే ఎలా హారిజంటల్ సర్ఫేసెస్ మీద ఒక లోడ్ అనేది యాక్ట్ చేసినప్పుడు సబ్జెక్టెడ్ టు ఏ హారిజంటల్ పుల్ ఆఫ్ పి సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం ఆ బాడీకి. ద ఫోర్స్ ఆఫ్ ద ఫ్రిక్షన్ యాక్ట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద మోషన్ ఆఫ్ ఏ బాడీ. ఒక సర్ఫేస్ మీద ఏదైనా ఒక ఆబ్జెక్ట్ నుంచి సమ్ వెయిట్ అనేది క్యారీ చేస్తే ఆ ఆబ్జెక్ట్ మీద ఈ ఇంకో డైరెక్షన్ నుంచి ఆ ఆబ్జెక్ట్ని సమ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తే దాని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. దాన్ని ఏమంటున్నాం? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటున్నాం. మనం ఆబ్జెక్ట్ మీద సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు అది ఎలా మూవ్ అవుతుంది? ఏదో ఒక డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అదే డైరెక్షన్లో మోషన్, దాని యొక్క మోషన్ కూడా ఎలా ఉంటుంది? అదే డైరెక్షన్లో ఉంటుంది. కానీ దాని యొక్క ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ ఫార్ములా ఈక్వల్స్ టు న్యూ ఇంటూ ఆర్. దిస్ ఈజ్ ద నార్మల్ రియాక్షన్, దిస్ ఈజ్ ద వెయిట్ ఆఫ్ ది బాడీ. ఈ వెయిట్ ఆఫ్ ది బాడీ ఎలా ఉండాలి? హారిజంటల్ సర్ఫేస్ మీద హారిజంటల్ సర్ఫేస్గా ఉండాలి. లెట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిటింగ్ ఫ్రిక్షన్ వేర్ ఆర్ ఈక్వల్స్ టు నార్మల్ రియాక్షన్ బిట్వీన్ ద టూ బాడీస్ వేర్ న్యూ ఈక్వల్స్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. అలానే అసలు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే చూడండి, ఇక్కడ మనకు డెఫినేషన్ ఇచ్చారు. దెన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్ టు ద నార్మల్ రియాక్షన్స్ బిట్వీన్ ద టూ బాడీస్ ఇంటి సర్ఫేసెస్ కానీ పైన ఉన్న బాడీ మీద కానీ పైన ఉన్న బాడీ మీద సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు దాని యొక్క మోషన్ అండ్ డైరెక్షన్ అనేది దాని యొక్క మోషను ఆబ్జెక్ట్ ఏ ఫోర్స్ ఆబ్జెక్ట్ని సమ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఒక డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఆ డైరెక్షన్ అండ్ దాని యొక్క మూమెంటం కూడా సేమ్గా ఉంటుంది. కానీ దాని యొక్క ఆపోజిట్ డైరెక్షన్ అనేది వేరుగా ఉంటుంది అని చెప్తున్నాం. నెక్స్ట్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్కి ఫార్ములా లిమిటింగ్ ఫ్రిక్షన్ బై నార్మల్ ఫ్రిక్షన్. లిమిటింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ఇండికేటెడ్ క్యాపిటల్ ఎఫ్, నార్మల్ ఫ్రిక్షన్ ఈజ్ ఇండికేటెడ్ క్యాపిటల్ ఆర్. వేర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ న్యూ ఈక్వల్స్ టు ఫార్ములా ఈజ్ ఎఫ్ బై ఆర్. ఎఫ్ మీన్స్ లిమిటింగ్ ఫ్రిక్షన్ divided by normal friction. Limiting friction F equals to formula is nu by R. The coefficient of friction nu is measure the amount of friction existing bodies two surfaces in a contact. It's the value of the between 0 and 1, but in some cases it may be greater than unity. All particle bodies in contact will have సమ్ అమౌంట్ ఆఫ్ ది ఫ్రిక్షన్. ఇక్కడ కానీ చూసినట్టయితే ఆ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది వేర్ న్యూ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఎలా ఉంటుంది, వేర్ న్యూ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు ఎలా ఉంటుంది, వేర్ న్యూ ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ అయినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. వేర్ న్యూ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు
when the then there exists no friction between the surface in the contact. There exists no friction between the surface of the contact. ఆ బాడీకి కింద సర్ఫేస్ వేర్ న్యూ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఆ కింద ఉన్న సర్ఫేసెస్ అండ్ పైన ఉన్న బాడీకి ఎలాంటి ఫ్రిక్షన్ అనేది ఉండదు. నెక్స్ట్ అలానే న్యూ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద నార్మల్ ఫోర్స్. వేర్ న్యూ ఈక్వల్స్ టు 1 అయితే న్యూ వాల్యూ 1 అయినప్పుడు దాని యొక్క ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది దాని యొక్క నార్మల్ ఫోర్స్కి ఈక్వల్గా ఉంటాయి. అలానే వేర్ న్యూ ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ స్ట్రాంగర్ దెన్ ద నార్మల్ ఫోర్స్. వేర్ న్యూ వాల్యూ 1 కన్నా న్యూ వాల్యూ ఎక్కువ ఉన్నట్లయితే ఫ్రిక్షనల్ పవర్ కన్నా నార్మల్ ఫోర్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే రబ్బర్ ప్యాకింగ్ టైల్స్. మన రబ్బర్ కానీ చూసినట్లయితే దాని యొక్క ఎలాస్టిసిటీ ఎలా ఉంటుంది, లాగే కొంది వస్తుంది, కానీ దాని యొక్క డెన్సిటీ ఇదైతే ఏమవుతుంది, బ్రేక్ అయిపోతుంది. అలానే మీద న్యూ ఈజ్ మోర్ ఫర్ ద రోడ్ సర్ఫేసెస్ యాజ్ కంపేర్డ్ టు స్మూత్ surface. A low value nu mean the force applied to the slide of the body is less. న్యూ వాల్యూ అనేది లోగా ఉన్నప్పుడు దాని బాడీ అనేది లెస్గా ఉంటుంది. వేర్ న్యూ వాల్యూ హైగా ఉన్నప్పుడు దాని యొక్క రిక్వైర్డ్ స్లైడ్స్ ఆఫ్ ది బాడీ అనేది హైగా ఉంటుంది. నెక్స్ట్ లిమిటింగ్ ఆఫ్ ఫ్రిక్షన్ F is equals to న్యూ ఆర్. వేర్ న్యూ అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఆర్ అంటే నార్మల్ ఫోర్స్, ఎఫ్ అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, కన్సిడర్ ఏ బాడీ వెయిట్ W లేయింగ్ ఆన్ ద రోడ్స్ హారిజంటల్ సర్ఫేసెస్ సబ్జెక్టెడ్ టు ఏ హారిజంటల్ పుల్ ఆఫ్ P. ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ యాక్ట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద మోషన్ ఆఫ్ ది బాడీ. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ కానీ చూసినట్లయితే ఈ సర్ఫేసెస్ మీద మనం బాడీ అనేది ఈ సర్ఫేస్ మీద ఏదో ఒక ఆబ్జెక్ట్ని ఉంచి సమ్ యాంగిల్తో ఇక్కడ చూసినట్లయితే సమ్ యాంగిల్తో ఏదో ఒక ఫోర్స్ని అప్లై చేసినప్పుడు వాటి యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఏదో సమ్ యాంగిల్గా మనకి ఆ ఫోర్స్ అనేది సమ్ యాంగిల్తో క్రియేట్ అవుతుంది. దాన్ని ఏమంటున్నాం, యాంగిల్ ఆఫ్ ది ఫోర్స్ అంటున్నాం. వేర్ W ఈక్వల్స్ టు ఇక్కడ చూసినట్లయితే వెయిట్ ఆఫ్ ది బాడీ. ఇది ఎలా ఉండాలి, ఈ W అనేది హారిజంటల్ సర్ఫేసెస్గా ఉండాలి. ఆర్ అంటే ఏంది, నార్మల్ రియాక్షన్. దిస్ ఈజ్ ద AB, ఏ నుంచి Bకి ఉన్నద ఏంది నార్మల్ రియాక్షన్. P మీన్స్ ఇది పుల్ అంటే ఈ బాడీ మీద సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం. వేర్ P ఈక్వల్స్ టు ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది బాడీ. న్యూ అంటే వాల్యూ, వేర్ న్యూ వాల్యూ ఏంటి, వేర్ న్యూ ఈక్వల్స్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద బాడీ అండ్ planes. This is the body, this is the planes. The difference between the coefficient of friction, the difference between the body and the plane, where F equals to nu r. F means force of the friction. Next S equals to AC. అంటే ఈ ఏ నుంచి ఇక్కడ ఈ ఏ పాయింట్ నుంచి ఇక్కడ పాయింట్ తెచ్చితే అది సమ్ యాంగిల్తో ఆ డైరెక్షన్ అనేది మూవ్ అవుతుంది, కాబట్టి దాన్ని రిజల్టెంట్ ఆఫ్ నార్మల్ రియాక్షన్ అండ్ ఫోర్స్ ఆఫ్ ది ఫ్రిక్షన్ అన్నాం. పై వాల్యూ అనేది ఈ యాంగిల్ని పై అనుకున్నాం. ఈ పై అంటే యాంగిల్ ఆఫ్ ది ఫ్రిక్షన్ అని మీనింగ్. ఇక్కడ కానీ చూసినట్లయితే డీటెయిల్గా యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటంటే ఈ సర్ఫేస్ మీద ఆబ్జెక్ట్ నుంచి అంటే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్కి దాని యొక్క ఆ బాడీ యొక్క అది ఆ ఇమేజ్ యొక్క ఫోర్స్ అనేది ఎలా ఉంటుంది, సమ్ ఏదో ఒక డైరెక్షన్లో ఉన్నప్పుడు దాని యొక్క మోషన్ కూడా సేమ్ అలానే అదే డైరెక్షన్ ఉంటుంది. కానీ దాని యొక్క ఆపోజిట్ డైరెక్షన్స్ అనేవి ఉంటాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. సమ్ యాంగిల్తో యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే కన్సిడర్ ఏ బాడీ వెయిట్ అనేది డబ్ల్యూగా ఇండికేషన్ అది ఎలా ఉండాలి, ఆ వెయిట్ అనేది హారిజంటల్ సర్ఫేస్ మీద సబ్జెక్ట్ ఏమి ఉండాలి, దాని యొక్క హారిజంటల్ పుల్ ఈజ్ పీగా ఇండికేట్. దిస్ ఈజ్ ద హారిజంటల్ పుల్ పీగా
ఇండికేషన్ దాని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఆపోజిట్గా ఉంటుంది. ఇక్కడికి యారో చూపించాను చూడండి, ఇక్కడ దాని యొక్క డైరెక్షన్ అనేది ఆపోజిట్గా ఉంటుంది. దీన్నే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ద డిఫైన్డ్ హ్యాజ్ ద యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే డెఫినేషన్ ఇది. యాంగిల్ ఆఫ్ ద ఫ్రిక్షన్ ఈజ్ డిఫైన్డ్ హ్యాజ్ ద angle made by the normal reaction with the resultant of the normal reaction and the force of the friction. Then mathematical ga angle of friction ela derive chestunnam, where tan pi equals to bc by ae. bc by ae, bc అంటే ఏంది, b ఈ పాయింట్ని సేమ్ బీసీ బై ఏఈ, బీసీ బై ఏఈ. బీసీ అంటే ఏంది, బి నుంచి సికున్న డిస్టెన్స్ వచ్చేసి ఎఫ్, నెక్స్ట్ ఏ నుంచి ఈకున్న డిస్టెన్స్ వచ్చేసి, ఏ నుంచి ఈకున్న డిస్టెన్స్ వచ్చేసి ఈ, ఏ నుంచి సికున్న, బి నుంచి సికున్న డిస్టెన్స్ వచ్చేసి ఎఫ్, నెక్స్ట్ ఏ నుంచి బీకున్న డిస్టెన్స్ వచ్చేసి ఆర్. ఇక్కడ వేరే బీసీ బై ఏఈ, బీసీ డిస్టెన్స్ వచ్చేసి ఎఫ్, ఏఈ డిస్టెన్స్ వచ్చేసి ఆర్. వేరే ఎఫ్ ఈక్వల్స్ టు ఏంది ఫార్ములా, వేరే ఎఫ్ ఈక్వల్స్ టు న్యూ ఆర్. ఎఫ్ అంటే ఏంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ బై నార్మల్ ఫోర్స్ ఈక్వల్స్ టు న్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంటూ నార్మల్ ఫోర్స్ బై నార్మల్ ఫోర్స్. దీన్ని ఎలా కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంటూ నార్మల్ ఫోర్స్ బై నార్మల్ ఫోర్స్ ఏమని రాసుకుంటామంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ న్యూ అని రాసుకుంటాం. యాంగిల్ ఆఫ్ ది ఫ్రిక్షన్ ఫార్ములా ఏంటి, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ పై ఈక్వల్స్ టు tan inverse into nu, where pi equals to tan inverse into nu. Next, relation between the coefficient of friction and angle of friction. ఇది కానీ చూసుకున్నట్లయితే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏమంటున్నాం, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్లో సమ్ ఏదో సర్ఫేస్ ఉంది, కింద సర్ఫేస్ ఉంది, ఆ సర్ఫేస్ మీద సమ్ బాడీ, ఏదో ఆ సర్ఫేస్ మీద బాడీ ఉన్నప్పుడు దాని యొక్క ఆ బాడీకి ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాని యొక్క మూవ్ అలా ఉంటుంది, కానీ దాని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్పుకున్నాం. కానీ ఫ్రిక్షనల్ ఫోర్స్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ వచ్చేటప్పటికి మనకి యాంగిల్ ఆఫ్ ది ఫ్రిక్షన్ వచ్చేసరికి ఆ సర్ఫేస్, ఆ బాడీని సమ్ యాంగిల్తో దాని డిస్టెన్స్ అనేవి మూవ్ అవుతాయి అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ రిలేషన్ బిట్వీన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటంటే ఫార్ములా ఈక్వల్స్ టు న్యూ ఈక్వల్స్ టు tan పై. న్యూ ఈక్వల్స్ టు tan పై. న్యూ అంటే ఏంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద బాడీ ఆఫ్ ది plane, where nu equals to coefficient of friction between the body and the plane, where pi equals to angle of friction. Pi equals to angle of friction. ఇక్కడ చూసినట్టయితే ఫార్ములా వేర్ న్యూ ఈక్వల్స్ టు tan పై. న్యూ అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, పై అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ది ఫ్రిక్షన్. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. The tangent of the angle of friction is equals to coefficient of friction and limiting conditions. ఏమంటాం, ద tangent of the angle friction is equals to the coefficient of friction. ఈ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్కి ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఈక్వల్గా ఉంది అని చెప్తున్నాం. నెక్స్ట్, యాంగిల్ ఆఫ్ రెస్పాన్స్ అంటే సమ్. దిస్ ఈజ్ ద సర్ఫేసెస్. ఇది చూడండి, ఈ డాటెడ్ లైన్స్ ఉంది, ఇది సర్ఫేస్ ఎలా ఉంది, ఇంక్లైన్డ్గా ఉంది. ఆ సర్ఫేస్ అనేది ఇంక్లైన్డ్గా ఉంది. ఆ సర్ఫేస్ మీద ఏదో ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసినట్లయితే, ఆ ఆబ్జెక్ట్ ఎలా ఉండాలి, హారిజెంటల్గా ఇంక్లైన్డ్గా ఉండాలి. ఇంక్లైన్డ్గా ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ఎలా, దాని యొక్క వెయిట్ అనేది, దాని యొక్క ఆ ఆబ్జెక్ట్ మీద సమ్ వెయిట్ డబ్ల్యూ అనేది అప్లై చేసినప్పుడు దాని యొక్క అబ్జర్వ్ ఇంక్రీజింగ్ ద యాంగిల్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్స్, ద బాడీ స్టార్ట్స్ స్లైడింగ్ ది డౌన్వర్డ్స్. అప్పుడు ఎలా అవుతుంది, ఆ బాడీ ఎలా స్లైడ్ అవుతుంది, డౌన్వర్డ్స్, కిందకనేది మూవ్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ వెయిట్, ఈ బాడీ యొక్క వెయిట్ డబ్ల్యూ లేయింగ్ ఆన్ ద రోడ్ ఇంక్లైన్డ్ ప్లేన్ అట్ ద యాంగిల్ ఏ.
A within the horizontal as shown in figure. This is the figure. We observe the increasing the దాని యాంగిల్ అనేది ఏమవుతుంది, ఇంక్లైన్గా ఉన్నప్పుడు దాని యాంగిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వెన్ ద బాడీ ఎలా స్లైడ్ అవుతుంది డౌన్వర్డ్స్కి, ఎందుకు ఇంక్లైన్డ్గా ఉంది కాబట్టి హార్డ్ సర్ఫేస్ అనేది ఇంక్లైన్డ్గా ఉంది కాబట్టి ద బాడీ అనేది డౌన్వర్డ్స్కి స్లైడ్ అవుతుంది. ఇక్కడ ఇది ఇంక్లైన్డ్ ప్లేన్, దిస్ ఈజ్ ద బాడీ ఎలా మూవ్ అవుతుంది, ఎలా ఇదవుతుంది, ఎలా స్లైడ్ అవుతుంది, డౌన్వర్డ్స్ స్లైడ్ అవుతుంది కాబట్టి దాని యొక్క మోషన్ అనేది డౌన్వర్డ్స్లో ఉంటుంది. కానీ దాని యొక్క డైరెక్షన్ ఆఫ్ ది దాని యొక్క డైరెక్షన్ ఉండేది ఎలా ఉంటుంది, దాని యొక్క డైరెక్షన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. వేర్ ఎఫ్ ఈక్వల్స్ టు న్యూ ఆర్, వేర్ ఎఫ్ ఈక్వల్స్ టు న్యూ ఆర్. ఎఫ్ అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ న్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఆర్ అంటే ఏంది నార్మల్ ఫోర్స్. యాంగిల్ ఆఫ్ రెస్పాన్స్కి డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద మినిమం యాంగిల్ మేడ్ బై అండ్ ఇంక్లైన్డ్ ప్లేన్స్ ఇన్ ద హారిజంటల్ సచ్ యాజ్ ఎ బాడీ ప్లేన్స్ ఇస్ ద జస్ట్ బీయింగ్ ఇన్ ద స్లైడ్స్. అదేగా మనం చెప్పుకుంది, ఈ సర్ఫేస్ అనేది ఇంక్లైన్డ్గా ఉంది, ఇంక్లైన్డ్ మీద ఏదో ఒక బాడీ అనేది ప్లేస్ చేసినప్పుడు దాని యొక్క మూమెంటం అనేది ఎలా ఉంటుంది డౌన్వర్డ్స్లో ఉంటుంది. కానీ దాని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఆపోజిట్ డైరెక్షన్ ఫార్ములా ఏమన్నా ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఆర్ అనుకున్నాం. ఇక్కడ మ్యాథమెటికల్కి ఇట్ ఈస్ డినోటెడ్ బై ది లెటర్ ఏంది యాంగిల్ ఆఫ్ ది రెస్పాన్స్ ఎలా డినోట్ చేద్దాం, ఆల్ఫాగా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఏంది, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ వేరే ఆర్ ఈక్వల్స్ టు చూడండి ఇక్కడ యాంగిల్గా క్రియేట్ అయినప్పుడు వేరే డబ్ల్యూ కాస్ ఆల్ఫా డబ్ల్యూ సైన్ ఆల్ఫా అనేవి 2 ఉన్నాయి. ఎందుకు ఈ యాంగిల్ అనేది సమ్ ఇంక్లైన్డ్ పొజిషన్లో ఉంది కాబట్టి ఈ 2 అనేవి మనకి వస్తాయి. వేరే డబ్ల్యూ కాస్ ఆల్ఫా డబ్ల్యూ సైన్ ఆల్ఫా. డబ్ల్యూ సైన్ అంటే ఆల్వేస్ రిప్రజెంటెడ్ యాజ్ ఎక్స్ డైరెక్షన్, ఆర్ కాస్ ఆల్ఫా అంటే విల్ రిప్రజెంటెడ్ ది వై direction. The reference axis, this is the reference axis. X is represented to sin and y is represented to y axis is represented to cos. ఇక్కడ ఆబ్జెక్టివ్ చూసినట్టు అదే కదా మనం రాసుకుందాం. వేర్ ఆర్ ఈక్వల్స్ టు నార్మల్ రియాక్షన్. మనం ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఈ క్లాస్లో వేర్ ఆర్ అంటే ఏం చెప్పుకుంటున్నాం, నార్మల్ రియాక్షన్ చెప్పుకుంటాం. వేర్ న్యూ ఈక్వల్స్ టు ఏమని చెప్పుకుంటున్నాం, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎఫ్ అంటే ఏంది ఫ్రిక్షన్ ఫోర్స్ ఆఫ్ ది ఫ్రిక్షన్, ఎఫ్ ఈక్వల్స్ టు న్యూ ఆర్ అని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ ఆల్ఫా ఈజ్ యాంగిల్ ఆఫ్ ది రెస్పాన్స్, విజ్ పై ఈజ్ యాంగిల్ ఆఫ్ ది ఫ్రిక్షన్ వెన్ న్యూ ఈక్వల్స్ టు ట్యాన్ పై. న్యూ అంటే ఏంది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈక్వల్స్ టు ట్యాన్ పై. వెన్ ద బాడీ అబౌట్ ద స్లైడ్ డౌన్ ఇంక్లైన్డ్ ప్లేన్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ మస్ట్ యాక్ట్ ఇన్ ద ప్లేన్. ఈ బాడీ అనేది ఎలా స్లైడ్ అవుతుంది డౌన్వర్డ్స్కి స్లైడ్ అవుతుంది. నెక్స్ట్ దాని యొక్క రిజాల్వింగ్ ఆఫ్ ది ఫోర్సెస్ ఇంక్లైన్డ్గా ఎలా ఉంటాయి. ఫర్ ఈక్విలిబ్రియం ఫర్ ద బాడీ ద లిమిటింగ్ కండిషన్, దెర్ ఆర్ 2 కండిషన్స్ ఆర్ దేర్. ఫస్ట్ కండిషన్ ఈజ్ ద రిజాల్వింగ్ ఫోర్స్ అలాంగ్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ అండ్ రిజాల్వింగ్ ద ఫోర్స్ నార్మల్ టు ద ఇంక్లైన్డ్ ప్లేన్. ఇక్కడ చూసినట్లయితే ఈ ఆబ్జెక్ట్లో వీరు ఎక్స్ డైరెక్షన్ ఏమనుకున్నాం, ఎక్స్ డైరెక్షన్ విల్ ఆల్వేస్ సైన్ అనుకున్నాం. అదే వై డైరెక్షన్ ఏమనుకున్నాం కాస్ అనుకున్నాం. కాబట్టి ఇక్కడ ఈ ఫార్ములాని ఇక్కడ రాసాం. వేరే ఎఫ్ ఈక్వల్స్ టు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా, డబ్ల్యూ సైన్ ఆల్ఫా. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ రిజాల్వింగ్ ద ఫోర్స్ నార్మల్ టు ద ఇంక్లైన్డ్ ప్లేన్. ఈ ప్లేన్లో ఇంక్లైన్డ్గా ఉన్నప్పుడు ఇది వై డైరెక్షన్లో ఉన్నప్పుడు ఏంది, వై డైరెక్షన్లో ఉన్నప్పుడు ఏం రిప్రజెంట్ చేస్తాం కాస్గా రిప్రజెంట్ చేసుకున్నాం. కాబట్టి వేర్ ఎఫ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ కాస్ alpha. This is the second equation. Next we know that frictional force F equals to formula ante where frictional force F equals to nu r. Nu ante in the coefficient of friction, r ante normal force. Substitute the value of 1 and 2 in equation 3. ఈ ఈక్వేషన్ 3లో F is equals to nu r ప్లేస్లో ఈ F వాల్యూ అండ్ r వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏం వస్తుంది చూడండి ఒకసారి. F ఈక్వల్స్ టు nu అంటే ఎంత, when nu where f equals to w sin alpha equals to nu into r అంటే ఎంత w cos alpha. అదేగా మనం రాసింది ఇక్కడ w sin alpha equals to nu into w cos alpha. where nu equals to మనకేమవుతుంది ఈ w సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతున్నాయి. sin alpha by cos
alpha. Sin alpha by cos alpha equals to tan alpha. This is the equation 4. Equation 4 ఏమొచ్చింది, where nu equals to sin alpha by cos alpha. Sin alpha by cos alpha means tan alpha. From the definition of coefficient of friction, we know that where nu equals to ఏమన్నా definition of coefficient of friction కి ఏమని చెప్పుకున్నా, వేరే ఫార్ములా వచ్చేసి nu equals to tan pi. దీన్ని ఫిఫ్త్ ఈక్వేషన్గా తీసుకుంటాం. ఫ్రమ్ ద ఈక్వేషన్ 4 and 5 వేర్ nu equals to tan alpha, వేర్ nu equals to tan pi, వేర్ tan క్యాన్సిల్ అయితే వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు pi మిగిలింది. దట్ ఈస్ the at limiting conditions angle of response is equals to the angle of the friction. దేనికి ఈక్వల్ అంటే యాంగిల్ ఆఫ్ రెస్పాన్స్ అనేది యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్కి ఈక్వల్ అని చెప్తున్నాం. నెక్స్ట్ చూసినట్లయితే ఫోర్స్ యాక్టింగ్ ఈజ్ పుల్లింగ్ బాడీ అలాంగ్ ద హారిజంటల్ ప్లేన్స్. హారిజంటల్గా ఈ సర్ఫేస్ అనేవి హారిజంటల్గా ఉన్నప్పుడు వాటి యొక్క ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతున్నాయి, వాటి యొక్క మోషన్ ఎలా ఉంటుంది అండ్ వాటి యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాం. ఈ డయాగ్రామ్ కానీ చూసినట్లయితే సర్ఫేస్ అనేది ఫిక్స్డ్. సర్ఫేస్ అనేది ఇలా ఉందంటే మీనింగ్ ఏంటిది, సర్ఫేస్ అనేది ఫిక్స్డ్. ఆ సర్ఫేస్ మీద ఏదో ఒక బాడీ అనేది అప్లై చేసినప్పుడు, ఏదో ఒక బాడీని అలా ఉంచినప్పుడు ఆ బాడీని ఏం చేస్తున్నాం, సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ పీని అప్లై చేస్తున్నాం. అనేది అప్లై చేస్తున్నాం. అప్లై చేసినప్పుడు దాని యొక్క మోషన్ ఎలా ఉంటుంది, అది ఎలా అయితే అప్లై చేసామో ఆ మోషన్ కూడా సేమ్గా ఉంటుంది. కానీ దాని యొక్క డైరెక్షన్ మాత్రం ఆపోజిట్గా ఉంటుంది. దాని యొక్క డైరెక్షన్ అనేది ఆపోజిట్గా ఉంటుంది. వేర్ ఎఫ్ ఈక్వల్స్ టు న్యూ ఆర్, ఆ డైరెక్షన్ని ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ న్యూ ఆర్ అంటాం. కానీ ఇక్కడ వెయిట్ అనేది ఎలా అవుతుంది, ఇంక్లైన్డ్గా ఈ వెయిట్ అనేది ఎలా క్యారీ చేస్తున్నాం అంటే ఇంక్లైన్డ్గా ఆ బాడీ మీద ఇంక్లైన్డ్గా ఆ వెయిట్ అనేది వేస్తున్నాం. ఇక్కడ చూసినట్టు అది ఎక్కడ చెప్పేది, కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ వెయిట్ డబ్ల్యూ రెసిస్టింగ్ ఆన్ ఏ రోత్ హారిజంటల్ ప్లేన్. ద బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఏ pull P and acting on the plane. The force of the friction F will act towards left as the body is moving towards right in the order of the keep the body equilibrium as shown in figure. బాడీ పుల్ అయినప్పుడు ఇది పుష్ అయినప్పుడు ఈ సర్ఫేస్ అనేది ఈ ఆబ్జెక్ట్ని పుష్ చేసినప్పుడు దాని యొక్క మోషన్ కూడా ఏ మోషన్, అది ఏ డైరెక్షన్లో అయితే మనం పుల్ చేసామో దాని యొక్క మోషన్ కూడా సేమ్ ఉంటుంది. కానీ అది ఆ బాడీ కదిలే డైరెక్షన్ మాత్రం ఆపోజిట్గా ఉంటుంది. దీన్ని పుల్లింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, పుషింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది. దేంట్లో ఫోర్స్ యాక్టింగ్ ఇన్ ద పుల్లింగ్ ద బాడీ అలాంగ్ ద హారిజంటల్ ప్లేన్స్లో పుల్లింగ్ చేసినప్పుడు ఆ బాడీని పుల్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఆ బాడీని పుష్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ చూసినట్లయితే ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి రిజాల్వింగ్ ద ఫోర్స్ vertically to the plane. Resolving the force vertically to the planes. Normal reaction R equals to W గా రిప్రజెంట్ చేసాం. వేర్ నార్మల్ రియాక్షన్ R equals to W. This is the equation 1. అదే సెకండ్ కానీ చూసినట్లయితే రిజాల్వింగ్ ద ఫోర్స్ హారిజంటల్గా ఆ ఫోర్స్ అనేవి రిప్రజెంట్ చేసినప్పుడు ద ప్లేన్స్ విల్ బి హారిజంటల్. వేర్ P ఈక్వల్స్ టు F ఈక్వల్స్ టు, వేర్ ఇది హారిజంటల్గా చేసినప్పుడు P ఈక్వల్స్ టు F ఈజ్ ఈక్వల్స్ టు న్యూ R. P is equals to nu, F is equals to nu R. From 1 and 2 we get magnitude of the force P equals to nu W. ఇక్కడ ఏంటి, ఇక్కడ R equals to W ఉంది కాబట్టి R ప్లేస్లో ఇక్కడ W అనేది రాస్తున్నా. వేర్ P is equals to nu W. Magnitude of the force P equals to nu W. ఫోర్స్ యాక్టింగ్ ఈజ్ పుల్లింగ్ ఆఫ్ ద బాడీ అలాంగ్ ద హారిజంటల్ ప్లేన్స్ అనేవి ఇలా రిప్రజెంట్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్స్ యాక్టింగ్ ఈజ్ పుల్లింగ్ ద బాడీ అలాంగ్ ద హారిజంటల్ ప్లేన్స్. ఇవి ఎలా ఉంటాయి, కన్సిడర్ ఏ బాడీ వెయిట్ W
ఎలా ఒక బాడీ మీద అసలు కింద సర్ఫేస్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది, ఆ సర్ఫేస్ మీద ఏదో ఒక బాడీ నుంచి ద వెయిట్ అనేది ఆ బాడీ మీద వెయిట్ అనేది క్యారీ చేస్తున్నాం. ఆ క్యారీ చేసిన తర్వాత ఆ ప్లేన్స్ ఎలా ఉంటాయి, ఆ క్యారీ చేసిన వెయిట్ ఎలా ఉండాలి, హారిజంటల్ ప్లేన్గా ఉండాలి. హారిజంటల్గా ప్లేన్ ఉండి దాని యొక్క పుల్లింగ్ అండ్ పుషింగ్ చేసినప్పుడు దాని యొక్క ఫోర్సెస్ అనేవి మూవ్ అవుతా ఉండాలి. దీన్నే ఫోర్స్ యాక్టింగ్ ఆఫ్ ది పుషింగ్ బాడీ ఇన్ హారిజంటల్ ప్లేన్ అంటాం. ఒకసారి చూసినట్టయితే కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ వెయిట్ W రెసిస్టింగ్ ఏ రోడ్ horizontal plane, the body is subjected to a push P acting along the plane. The force of the friction F will act towards right as the body is moving towards left in the order to keep the body in equilibrium as equilibrium. First force కానీ చూసుకున్నట్లయితే we're resolving the force vertically to the plane. Normal force R equals to W, resolving the force horizontally. హారిజంటల్గా రిప్రజెంట్ చేసిన దాని యొక్క ప్లేన్స్ కూడా ఎలా ఉంటాయి, హారిజంటల్గా ఉంటాయి. కాబట్టి వేర్ P ఈక్వల్స్ టు F ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఆర్ అనేది ఫార్ములా 1 and 2 అని చేసినట్టయితే ఇక్కడ ఆర్ ప్లేస్లో ఏముంది, వేర్ ఆర్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఉంది కాబట్టి ఈ ఆర్ ప్లేస్ డబ్ల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. వేర్ P ఈక్వల్స్ టు న్యూ అంటూ ఆర్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, న్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఆర్ ప్లేస్లో డబ్ల్యూ, ఆర్ అన్న డబ్ల్యూ అన్న ఏంటిది నార్మల్ ఫోర్సెస్ అనేవి, నార్మల్ ఫోర్స్ అని మీనింగ్. నెక్స్ట్ ఫోర్స్ యాక్టింగ్ ఈజ్ పుల్లింగ్ ద బాడీ యాంగిల్ విత్ ద హారిజంటల్ ప్లేన్. ఎలా ఆ ప్లేన్స్ అనేవి సమ్ యాంగిల్తో మెజర్ అయినప్పుడు ఎలా ఉంటాయి అనేవి చూద్దాం. ఏదైనా ఒక సర్ఫేస్ని ఈ సర్ఫేసెస్ మీద ఏదో ఒక బాడీ ఉంచి ఆ బాడీ నుంచి సమ్ వెయిట్ అనేది హారిజంటల్గా ప్లేస్ చేసి ఆ హారిజంటల్గా ప్లేస్ చేసిన దాన్ని ఒక యాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. దీంట్లో ఏమవుతుంది, యాంగిల్గా రిప్రజెంట్ చేసుకున్నప్పుడు ఆ యాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ యాంగిల్ ఎలా క్రియేట్ అవుతుంది, ఎక్స్ డైరెక్షన్లో ఎప్పుడైనా కాస్గా రిప్రజెంట్ చేసుకుంటాం, అదే వై డైరెక్షన్లో ఎప్పుడైనా సైన్గా రిప్రజెంట్ చేసుకున్నాం. ఇక్కడ చూసినట్టే కన్సిడర్ ఏ బాడీ వెయిట్ W and resisting on a road surface plane, the body is subjected to pull acting at the angle theta with the horizontal plane. The force of the friction F will be act towards left. దాని యొక్క మోషన్ ఎలా ఉంటుంది, దాని యొక్క మోషన్ అనేది మనం ఏ డైరెక్షన్లో అయితే ఫోర్స్ అప్లై చేస్తామో దాని యొక్క మోషన్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది. కానీ ఆ ఆబ్జెక్ట్ కదిలే డైరెక్షన్ అనేది ఆపోజిట్గా ఉంటుంది. ద బాడీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద రైట్ ఇన్ ద ఆర్డర్ కీ బాడీ ఈక్విలిబ్రియం యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఏంది బాడీ అనేది పుల్లింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, బాడీ అనేది పుష్ చేసినప్పుడు ఎలా ఉంటుంది. బాడీ అనేది పుల్ చేసినప్పుడు దాని యొక్క బాడీ మిడిల్లో ఆ వెయిట్ అనేది క్యారీ అవుతుంది. కానీ బాడీ అనేది అది పుష్ చేసినప్పుడు దాని యొక్క వెయిట్ అనేది ఎక్కడ, ఈ ఎండ్లో ఏదైనా ఒక ఎండ్లో ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ అనేది క్యారీ అవుతుంది. వాటి యొక్క ఫార్ములా చూసుకున్నట్లయితే రిజాల్వింగ్ ద ఫోర్సెస్ వర్టికల్లీ టు ద ప్లేన్. నార్మల్ ఫోర్స్ వేర్ ఆర్ ఈక్వల్స్ ఫార్ములా ఏంటంటే నార్మల్ ఫోర్స్ ఆర్ ఈక్వల్స్ టు డబ్ల్యూ మైనస్ పి సైన్ థీటా. రిజాల్వ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వర్టికల్ ప్లేన్స్, హారిజంటల్ ప్లేన్స్, వర్టికల్ ప్లేన్స్, హారిజంటల్ ప్లేన్స్. వర్టికల్ ప్లేన్స్ డబ్ల్యూ ఇవి వర్టికల్ ప్లేన్స్, ఇవి అనేది వర్టికల్ ప్లేన్స్. నెక్స్ట్ హారిజంటల్ ప్లేన్స్ అంటే ఏంటి, ఇవి హారిజంటల్ ప్లేన్స్. ఫస్ట్ ఏంది, ఫోర్స్ అనేది వర్టికల్గా ఉన్నప్పుడు దాని యొక్క ప్లేన్ అనేది ఎలా ఉంటుంది, వేర్ నార్మల్ ఫోర్స్ ఆర్ ఈక్వల్స్ టు డబ్ల్యూ మైనస్ వెయిట్ డబ్ల్యూ మైనస్ ఏంది మనం వర్టికల్ ఫోర్స్ అన్నాం కాబట్టి వర్టికల్ ఫోర్సెస్ ఏంటి పి సైన్ థీటా, వేర్ ఆర్ ఈక్వల్స్ టు ఇక్కడ చూసుకున్నట్లయితే వేర్ ఆర్ ఈక్వల్స్ టు డబ్ల్యూ మైనస్ పి సైన్ థీటా. అలా వచ్చింది ఈ రియాక్షన్. నెక్స్ట్ మాల్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బాడీ డబ్ల్యూ మైనస్ హారిజంటల్ ప్లేన్స్ డిస్టెన్స్ ఏముంది పీ కాస్ థీటా, డబ్ల్యూ మైనస్ పీ కాస్ థీటా. రిజాల్వింగ్ ద ఫోర్స్ యాక్టింగ్ ద హారిజంటల్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీ కాస్ థీటా. వే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి, వేరే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఆర్. ఈ సబ్స్టిట్యూటింగ్ ద ఈక్వేషన్ 1 and 2. 1 and చూసినట్టయితే 1 and 2 చేసినట్లయితే వేర్ పీ కాస్ థీటా ఈక్వల్స్ టు, వేర్ ఎఫ్ అంటే ఏంటిది, ఎఫ్ అంటే పీ కాస్ థీటా ఈక్వల్స్ టు
న్యూ ఇంటూ ఆర్ అంటే ఏంటి డబ్ల్యూ మైనస్ పి సైన్ టీటా, వేర్ పీ కాస్ టీటా ఈక్వల్స్ టు ఈ న్యూ అనేది లోపల సబ్స్టిట్యూట్ చేస్తే వేర్ న్యూ ఇంటూ డబ్ల్యూ మైనస్ పీ ఇంటూ న్యూ ఇంటూ సైన్ టీటా, వేర్ పీ కాస్ టీటా ఈక్వల్స్ టు న్యూ డబ్ల్యూ మైనస్ న్యూ పి సైన్ టీటా. ఇక్కడ ఏముంది కామన్, ఈ కాన్స్టెంట్ ఏంది న్యూ డబ్ల్యూ అనేది కాన్స్టెంట్ ఉంది కాబట్టి దీన్ని బయటికి తీసుకొస్తున్నాం. ఈ మైనస్ యూపీ సైన్ టీటా అనేది ఇటు ఈక్వస్ట్ యువతలో ఉంది, మైనస్లో ఉంది కాబట్టి ఈక్వస్ట్ అవతలకి వెళ్తే పాజిటివ్ అవుతుంది. వేర్ పీ కాస్ టీటా ప్లస్ న్యూ పీ సైన్ టీటా ఈక్వల్స్ టు న్యూ డబ్ల్యూ. ఇక్కడ పీ అనేది కామన్ ఉందా లేదా, ఈ పీ కాస్ టీటాలో ప్లస్ న్యూ పీ కాస్ టీటాలో పీ అనేది కామన్ ఉంది కాబట్టి పీ అనేది కామన్ తీస్తే పీ కామన్ తీస్తే కాస్ టీటా ప్లస్ న్యూ సైన్ టీటా, కాస్ టీటా ప్లస్ న్యూ సైన్ టీటా ఈక్వల్స్ టు న్యూ డబ్ల్యూ. అదే మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్ పీకి ఫార్ములా ఏంటంటే వేర్ న్యూ డబ్ల్యూ పీ ఈక్వల్స్ టు న్యూ డబ్ల్యూ అంటే న్యూ అంటే ఏంది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, డబ్ల్యూ అంటే వెయిట్ డివైడెడ్ బై కాస్ టీటా ప్లస్ న్యూ ఇంటూ సైన్ టీటా, వేర్ పీ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంటూ వెయిట్ బై కాస్ టీటా ప్లస్ న్యూ ఇంటూ సైన్ theta. This is the angle with the horizontal plane with acting the forces. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఫోర్స్ యాక్టింగ్ ఈజ్ పుషింగ్ ద బాడీ యాంగిల్ విత్ ద హారిజంటల్ ప్లేన్స్ ఎలా ఉంటుందనేవి చూద్దాం. హారిజంటల్ అదేమో పుల్లింగ్ చేసినప్పుడు, ఇదేమో పుషింగ్ చేసినప్పుడు ఫార్మర్స్ అనే సేమ్ ఆ బాడీ యొక్క ఇక్కడ కానీ చూసినట్లయితే పుషింగ్ చేసినప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం, ఆ సర్ఫేస్ మీద బాడీ ఉంచుతున్నా ఆ బాడీ సమ్ వెయిట్ అనేది అప్లై చేసినప్పుడు ఆ వెయిట్ అనేది ఎక్కడ క్యారీ అవుతుంది, ఏదో ఆ బాడీ యొక్క మిడిల్ పాయింట్లో కాకుండా ఆ బాడీ యొక్క కార్నర్ పాయింట్స్లో ఆ వెయిట్ అనేది క్యారీ అవుతుంది అని చెప్పుకోండి. దీంట్లో పుషింగ్లో ఇక్కడ సేమ్ అదే రాస్తుంది. కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ వెయిట్ డబ్ల్యూ రెసిస్టింగ్ ఆన్ ఏ రోత్ హారిజంటల్ ప్లేన్, ద బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఏ పుష్ పి acting on an angle theta with the horizontal plane, the force of frictional force F and act towards right. The body is moving towards left in order to keep the body in equilibrium as shown in the figures. We are resolving the vertical forces ki formula enti, వర్టికల్ ఫోర్స్ ఎలా ఉంది, హారిజంటల్ ఫోర్స్ ఎలా ఉంది, డబ్ల్యూ అనేది కామన్, వెయిట్ అనేది కామన్ మైనస్ హారిజంటల్ ప్లేన్స్ పీ కాస్ టీటా, వర్టికల్ ప్లేన్స్ పీ సైన్ టీటా. ఇప్పుడు మనం ఏమో వర్టికల్ ఫోర్స్ నార్మల్ రియాక్షన్ ఆర్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ప్లస్ సైన్ టీటా. ఇక్కడ ఏంది మనకు ఆ బాడీలో ఆ బాడీ మీద వెయిట్ అనేది ఎక్కడ అవుతుంది క్యారీ అవుతుంది, ఏదో కార్నర్లో క్యారీ అవుతుంది కాబట్టి ఆ వెయిట్ ప్లస్ ఆ వెయిట్ నెక్స్ట్ దాని యొక్క ప్లేన్ యొక్క వెయిట్ దాని యొక్క ఎక్కడ యాక్ట్ అవుతుంది, పాయింట్లో యాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ రెండు యాడ్ చేస్తాం. ఈ రెండు యాడ్ చేసినప్పుడు నార్మల్ ఫోర్స్ ఆర్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ప్లస్ పి సైన్ టీటా. నెక్స్ట్ రిజాల్వింగ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద హారిజంటల్ ప్లేన్స్. హారిజంటల్ ప్లేన్స్ అంటే ఇవి ఈ బాడీలో హారిజంటల్ ప్లేన్స్ అంటే ఇవి కాబట్టి వేర్ ఫార్ములా ఏంటి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు పి కాస్ టీటా. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి వేరే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఆర్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంటూ ఆర్ అంటే నార్మల్ ఫోర్స్. సబ్స్టిట్యూటింగ్ ద ఇన్ ఈక్వేషన్ 1 అండ్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఆఫ్ 1 and 2 ఇన్ ఈక్వేషన్ 3. ఈ 1, 2 వాల్యూస్ ఈ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసిన వస్తుందో ఒకసారి చూద్దాం. వేర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఆర్ అనేది ఈక్వేషన్ 3. ఈ ఎఫ్లో ఎఫ్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఎఫ్ ఈక్వల్స్ టు పీ కాస్ టీటా ఈక్వల్స్ టు న్యూ ఇంటూ ఆర్ అంటే ఎంత వచ్చింది డబ్ల్యూ ప్లస్ పీ సైన్ టీటా, డబ్ల్యూ ప్లస్ పీ సైన్ టీటా. వేర్ పీ కాస్ టీటా ఈక్వల్స్ టు ఈ న్యూ అనేది లోపలికి యాడ్ చేసినప్పుడు న్యూ డబ్ల్యూ ప్లస్ న్యూ ఇంటూ పీ సైన్ టీటా వస్తుంది ఇక్కడ. వేర్ పీ కాస్ టీటా ఈక్వల్స్ టు ఈ కాన్స్టెంట్ వాల్యూ ఏముంది ఇక్కడ న్యూ డబ్ల్యూ అనేది కాన్స్టెంట్ వాల్యూ ఉంది కాబట్టి ఇటు బయటికి తీసుకొని వస్తాను. వేర్ పీ కాస్ టీటా మైనస్ న్యూ పీ సైన్ టీటా, ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ ఈక్వల్స్ టు యువతలకు వస్తే ఏమవుతుంది నెగిటివ్ వస్తుంది. వేర్ పీ కాస్ టీటా ఈక్వల్స్ టు పీ కాస్ టీటా మైనస్ న్యూ పీ సైన్ టీటా ఈక్వల్స్ టు న్యూ డబుల్. ఇక్కడ ఏముంది పీ అనేది కామన్ ఉంది, పీ అనేది కామన్ ఉంటే పీ అనేది కామన్ చేస్తానా వేర్ పీ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా మైనస్ న్యూ సైన్ టీటా ఈక్వల్స్ టు న్యూ డబుల్. అదే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్సెస్ ఫార్ములా వేర్ పీ ఈక్వల్స్ టు
న్యూ డబ్ల్యూ అంటే న్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అని, డబ్ల్యూ అంటే ఏంది వెయిట్ ఆఫ్ ది బాడీ, ఆ బాడీ మీద ఎంతైతే వెయిట్ చేస్తున్నాం అనేది డబ్ల్యూ డివైడెడ్ బై హారిజంటల్ ఫోర్స్ మైనస్ వర్టికల్ ఫోర్స్. హారిజంటల్ ప్లేన్స్ అంటే కాస్ థీటా అని చెప్పుకున్నాం, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంటూ వర్టికల్ ఫోర్స్ అంటే సైన్ థీటా అని చెప్పుకున్నాం. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే అసలు వాటి మీద ప్రాబ్లమ్స్ వేటి మీద, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మీద, యాంగిల్ ఆఫ్ రెస్పాన్స్ మీద, నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మీద, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ మీద, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ రెస్పాన్స్ మీద, నెక్స్ట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ పుల్లింగ్ అండ్ పుషింగ్ బాడీ అలాంగ్ ద హారిజంటల్ ప్లేన్స్ మీద, నెక్స్ట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పుషింగ్ ఆఫ్ ద బాడీ యాంగిల్ హారిజంటల్ ప్లేన్స్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేవి చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. ఏం కనుక్కోమన్నారు? ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ 0.34 ద లిమిటింగ్ కండిషన్స్. ఏం కనుక్కోమన్నారు? ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ కనుక్కోమన్నారు. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎఫ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? వేర్ న్యూ ఇంటూ ఆర్. ఆర్ అంటే ఏంది? నార్మల్ ఫోర్స్ అని మీనింగ్. వేర్ న్యూ అంటే ఏంది? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అని మీనింగ్. వేర్ ఏమన్నారు? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ న్యూ వాల్యూ ఎంత ఇచ్చారు? 0.34 ఇచ్చారు. వాట్ లిమిటింగ్ ద కండిషన్స్. గివెన్ డేటా కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ న్యూ ఈక్వల్స్ టు 0.34 ఇచ్చారు. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏం కనుక్కోరు? యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్నారు. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ న్యూ ఈక్వల్స్ టు tan పై. వేర్ పై ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఏం తెలుసు? న్యూ వాల్యూ తెలుసు కాబట్టి, వేర్ పై అనే వాల్యూ తెలియదు కాబట్టి పై అనేది ఈక్వల్స్ టు యువతలు తెచ్చుకున్నాం. వేర్ పై ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ న్యూ. వేర్ పై ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ న్యూ వాల్యూ ఎంత? 0.34. న్యూ వాల్యూ ఎంత? 0.34 ఇంటూ tan ఇన్వర్స్ అంటే ఎంత? వేర్ పై వాల్యూ ఈక్వల్స్ టు 18.778 డిగ్రీస్. వేర్ పై ఈక్వల్స్ టు 18.778 డిగ్రీస్. అలానే సెకండ్ ప్రాబ్లం కానీ చూసినట్లయితే at limiting condition the angle of friction is 18 degrees. Find the coefficient of friction and angle of response అన్నారు. ఏమేమి అనుకోమన్నారు ఇక్కడ? ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే న్యూ, యాంగిల్ ఆఫ్ రెస్పాన్స్ ఆల్ఫా. యాంగిల్ ఆఫ్ రెస్పాన్స్ అనేది ఆల్ఫా వాల్యూ కనుక్కోమన్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారు? గివెన్ డేటా యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చారు. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈక్వల్స్ టు 18 డిగ్రీస్ అని ఇచ్చారు. గివెన్ డేటా అదేగా యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ పై ఈక్వల్స్ టు 18 డిగ్రీస్. ఏమేమి కనుక్కోండి? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ న్యూ కనుక్కోమన్నారు. న్యూ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటిది? tan పై. న్యూ ఈక్వల్స్ టు tan పై. మనం ఇక్కడ పై వాల్యూ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ పై ఈక్వల్స్ టు 18 డిగ్రీస్ అని ఇచ్చారు కదా. పై వాల్యూ వచ్చేసి 18 డిగ్రీస్. వేర్ న్యూ ఈక్వల్స్ టు tan ఇంటూ పై అంటే tan పై వాల్యూ ఎంత? 18. tan ఇంటూ 18 డిగ్రీస్ అంటే ఎంత? 0.3249. వేర్ న్యూ ఈక్వల్స్ టు 0.3249. యాంగిల్ ఆఫ్ రెస్పాన్స్ ఆల్ఫా. యాంగిల్ ఆఫ్ రెస్పాన్స్ అన్న యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్న ఒకటే. యాంగిల్ ఆఫ్ రెస్పాన్స్ అన్న యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్న వాల్యూ ఈజ్ 18 degrees. This is the coefficient of friction and angle of friction and angle of response and force acting on the pushing body along the horizontal planes and force acting on the pulling and pushing the body angle with the horizontal plane concepts. Thank you.